హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. క్రైమ్ థ్రిల్లర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు దృశ్యం. ఫస్ట్ 2 పార్ట్స్కున్న క్రేజ్తో ఇప్పుడు దృశ్యం 3 థియేటర్స్లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఆడియన్స్కి ఆ పాత కిక్ ఇచ్చిందా లేదా అనేది సింపుల్గా చూద్దాం. ముందుగా బేసిక్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ సినిమాని దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తీశారు. ఫ్రాంచైజీ క్రేజ్ వల్ల ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 43 కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఇక రన్ టైం చూసుకుంటే 2 గంటల 39 నిమిషాలుంది. కథ విషయానికి వస్తే వరుణ్ మర్డర్ కేసు నుంచి బయటపడిన జార్జ్ కుట్టి ఒక సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొడతాడు. అదే టైంలో తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు. కాని ఆ సంబంధాలు చెడిపోతుంటాయి. ఇంకోవైపు పోలీసులు వరుణ్ పేరెంట్స్ కలిసి జార్జ్ కుట్టిని ఇరికించాలని చూస్తారు. వాళ్ల ప్లాన్స్ నుంచి ఫ్యామిలీని హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా స్టోరీ. యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ గారు ఎప్పటిలాగే జార్జ్ కుట్టి రోల్లో ఇరగదీశారు. తన ఫ్యామిలీని కాపాడుకునే టెన్షన్ ఆయన ఫేస్లో భలే న్యాచురల్గా కనిపిస్తుంది. మీనా గారు తన రోల్కి తగ్గట్టు ఓకే అనిపించారు. అన్సిబా, ఎస్తేర్ కూడా బాగానే చేశారు. మిగతా వాళ్లు తమ పరిధి మేర పక్కాగా సెట్ అయ్యారు. ఈ సినిమాలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్లో వచ్చే ఇన్వెస్టిగేషన్ సీన్స్, పోలీసులు వేసే ప్లాన్స్, దానికి జార్జ్ కుట్టి కౌంటర్ ఇచ్చే విధానం బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా మూడ్కి కరెక్ట్గా సింక్ అయింది. కానీ మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ దృశ్యం ఫార్మాటు మనకి బాగా అలవాటైపోయింది. దానివల్ల కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. ఫస్ట్ 2 పార్ట్స్లో ఉన్న ఆ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్లు ఇందులో మిస్ అయ్యాయి. పైగా తెలుగు డబ్బింగ్ కూడా అంత న్యాచురల్గా లేదు. ఫస్ట్ హాఫ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ కథ చాలా స్లోగా వెళ్తుంది. ఫ్యామిలీ డ్రామా ఎక్కువ అవ్వడంతో కొంచెం బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఉన్నా సరే అది మనకు పెద్దగా కిక్ ఇవ్వదు. సెకండ్ హాఫ్లో కథ కొంచెం స్పీడ్ పెరుగుతుంది, కొన్ని ట్విస్టులొస్తుంటాయి. కానీ అవన్నీ మనం ముందే ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటాయి. క్లైమాక్స్ కూడా జీతూ, జోసెఫ్ రేంజ్లో కాకుండా చాలా నార్మల్గా ఎండ్ అయిపోతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎలాంటి వల్గారిటీ లేదు కాబట్టి అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు. కానీ సినిమా చాలా సీరియస్గా, స్లోగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దగా నచ్చకపోవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే దృశ్యం 3 పూర్తిగా నిరాశపరిచే సినిమా కాదు. కానీ మొదటి 2 భాగాల్లో ఉన్న ఆ థ్రిల్ అండ్ మ్యాజిక్ మాత్రం ఈసారి మిస్ అయింది. అయినా జార్జ్ కుట్టి కథ ఎలా ముగిసిందో తెలుసుకోవడానికి ఈ వీకెండ్కి ఒక్కసారి ట్రై చేయొచ్చు. సో ఇదండి ఫ్రెండ్స్, ఇవాల్టి మన మూవీ రివ్యూ. నెక్స్ట్ మీకు ఏ సినిమా రివ్యూ కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. ఖచ్చితంగా ఆ రివ్యూ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.